చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 2002 నవంబర్ 8వ తేదీన ఓ చిన్నారి జననం. అప్పుడు అతడు చేసిన శబ్దం ఏడుపైతే, ఇప్పుడు అదే చిన్నారి 27 ఏళ్ల సమయంలో చేసిన శబ్దం గర్జన. 150 కోట్ల మంది తరపున చేసిన మహాగర్జన. ఎవరతడు అని తెలుసుకునే ముందు మరొక విషయం. నంబూరి నాగరాజు అనే వ్యక్తి ఒక ఎలక్ట్రీషియన్. తాను కాలేజ్లో ఉన్నప్పుడు రేడియోలో క్రికెట్ కామెంటరీ వినేవాడు. భారత్ గెలిస్తే ఆనందపడేవాడు, ఓడితే బాధపడేవాడు. ఎవరైనా బాగా ఆడితే సంబరపడేవాడు. కానీ ఆ రోజు అతడికి తెలీదు తన కొడుకు ఇండియా కోసం ఆడతాడు అని, దేశాన్ని గెలిపిస్తాడని. ఇప్పుడు తన బిడ్డ విజయాన్ని దేశం పొగుడుతుంటే ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు. ఇంతకీ అతడి కుమారుడెవరో తెలుసా? తెలుగు మిసైల్ తిలక్ వర్మ. ముందు చెప్పిన స్టోరీలో గర్జించిన వ్యక్తి కూడా అదే తిలక్ వర్మ. హైదరాబాద్ బస్తీ నుంచి టీమిండియా జెర్సీ వరకు తెలుగు తేజం తిలక్ వర్మ ఎదిగిన ప్రస్థానంపై ఓ స్మాల్ స్టోరీ. తిలక్ వర్మది సాధారణ కుటుంబం. హైదరాబాద్ నగరంలోని ఓ బస్తీలో బాల్యం. తండ్రి ఎలక్ట్రీషియన్, ఆస్తులు లేవు, కష్టపడి పనిచేస్తే కుటుంబం నెట్టుకొచ్చే పరిస్థితి. చిన్నతనంలో ఆర్థిక సమస్యలు, సౌకర్యాల కొరత ఎదురైనా క్రికెట్పై ఉన్న ఆసక్తి, కృషి ఆయన భవిష్యత్తును మార్చాయి. తిలక్ క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తి, పట్టుదల ఆయనను ముందుకు నడిపించింది. 11 ఏళ్ల వయసులో టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతున్న తిలక్ను కోచ్ సలాం బయాష్ గుర్తించి శిక్షణ అందించాడు. అక్కడి నుంచి ఆయన క్రికెట్ ప్రయాణం ప్రారంభమైంది. కోచ్ సలీం ఆయనకు శిక్షణ ఇచ్చి సరైన దిశలో నడిపించారు. క్రమశిక్షణ, పట్టుదలతో సాధన చేసి ముందుకు సాగాడు తిలక్ వర్మ. 2018-19 రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. ఇండియా అండర్-19 తరపున విశేషంగా రాణించాడు. అండర్-19 2020 ప్రపంచ కప్లో రన్నరప్ గా నిలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2022 జనవరి 31 నాటికి లిస్టు ఏలో 16 మ్యాచ్లాడి 784 పరుగులు చేశాడు. దేశవాళిలో విశేష ప్రతిభ చూపిన తిలక్ త్వరగానే సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. రంజీ ట్రోఫీ ప్రదర్శనలతో పాటు అండర్-19 వరల్డ్ కప్ లో తన ప్రతిభను రుజువు చేసిన తిలక్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ముంబై ఆడియన్స్ తరపున ఆడిన తొలి సీజన్లోనే ఔరా అనిపించి టీమిండియా జట్టులో కచ్చివేశాడు. తిలక్ ప్రతిభకు భారత జట్టుకు అవకాశం రావడానికి ఎక్కువ సమయం ఏం పట్టలేదు. అలాగే వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడానికి కూడా ఆయన ఎక్కువ సమయం ఏం తీసుకోలేదు. తిలక్ వర్మ అంతర్జాతీయ వేదిక పైన తనదైన ముద్ర వేశారు. ఒత్తిడి పరిస్థితుల్లోనూ స్థిరంగా ఆడే సామర్థ్యం, మ్యాచ్ గెలిపించే ఇన్నింగ్స్ ఆడే నైపుణ్యం ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఆసియా కప్ ఫైనల్లో తిలక్ వర్మ ఆడిన ఇన్నింగ్స్ చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. ప్రతి భారతీయుడు పాక్ చేతిలో ఓటమొస్తే ఎలా తట్టుకుంటామని దిగులు చెందుతున్న క్షణాన బ్యాట్ పట్టి క్రీజ్లోకి వచ్చిన వర్మ విజయానికి ఒక్కో ఇటుకను పేర్చుకుంటూ చివరికి విజయాన్ని కట్టబెట్టాడు. ఒత్తిడిలో వర్మ ఆడిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గెలుపు తర్వాత వర్మ గర్జిన సింహం గర్జనను పోలుంది. ఇక తిలక్ వర్మ ఎదుగుదల వెనుక అతని తండ్రి నాగార్జున కృషి, కష్టం ఎంతో ఉన్నాయి. ఆయన వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అయితే తన కుమారుడికి క్రికెట్ ఇష్టమని తెలిసి ఎంతగానో ప్రోత్సహించాడు. తమ కష్టాలను తెలియకుండా డబ్బు పోగు చేసి మరీ తిలక్ అవసరాలను తీర్చాడు. ఏదేమైనా హైదరాబాద్ బస్తీ నుంచి ఇండియా జెర్సీ వరకు ఆయన ప్రయాణం యంగ్ క్రికెటర్స్కు ఓ ఇన్స్పిరేషన్. కష్టాల మధ్య కలలు కనడమే కాకుండా వాటిని సాకారం చేసుకోవడం సాధ్యమేనని తిలక్ స్టోరీ మరొకసారి గుర్తు చేస్తోంది.